అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు సూజీ రవ్వ, అదేనండి బొంబాయి రవ్వతో ఢోక్లా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా ఢోక్లాని శనగపిండితో తయారు చేస్తారండి, కానీ ఈరోజు నేను బొంబాయి రవ్వతో చూపిస్తున్నాను. టిఫిన్ ఏం చేయాలో తోచినప్పుడు ఇది చాలా బెస్ట్ అండి. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఈ ఢోక్లాతో పాటు పల్లీ చట్నీ కూడా చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకునే పల్లీ చట్నీ అండి. ఈ ఢోక్లా ఈ పల్లీ చట్నీతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ ఢోక్లాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1/4 కప్పు పుల్లటి పెరుగు తీసుకోండి. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/4 కప్పు వాటర్ కూడా యాడ్ చేసి దీన్ని బాగా చిలకండి. సింపుల్గా చెప్పాలంటే మజ్జిగ చేస్తున్నామండి. ఒకవేళ మీ దగ్గర మజ్జిగే ఉంటే గనక 1.5 కప్పుల మజ్జిగ తీసుకోండి. దీంట్లో ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. మనం ఉప్మా వండుకుంటాం కదా, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, అది వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇలా కలిపేటప్పుడు కొంచెం లూజ్గా అనిపించవచ్చండి, అయినా సరే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం పల్లీ చట్నీ చేసుకుందాం. దానికి స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసేసి ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే డ్రైగా అయినా సరే ఫ్రై చేసుకొని, కావాలనుకుంటే పొట్టు తీసేయొచ్చండి. నేనైతే పొట్టు తీయట్లేదు. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆ తర్వాత అదే ఆయిల్లో ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి పల్లీలు, ఫ్రై చేసిన మిరపకాయలు తీసుకొని వాటితో పాటు ఒక 6-7 చిన్నుల్లిపాయ రెబ్బలు వేసుకొని, అలాగే ఒక రెబ్బ చింతపండుని ఒక 5 నిమిషాలు వాటర్లో నానబెట్టానండి. వాటర్తో సహా ఆ చింతపండు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇలా ఒక మందంగా ఉన్న కడాయి పెట్టేసుకోండి. ఇందులో ఇలా ఒక స్టాండ్ లేదా ఏదైనా ఒక గిన్నె అయినా సరే పెట్టేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలా ప్రీహీట్ చేసుకోండి. స్టీమ్కి ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా మనం ఈ ఉప్మా రవ్వ చెక్ చేసుకుందాం. చూడండి ఇలా గట్టి పడిపోయింది. ఉప్మా రవ్వ మొత్తం బాగా మెత్తగా నానిపోయిందండి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ క్యారెట్ తురుము, ఒక 1/2 టీ స్పూన్ అల్లం తురుము, ఒక 1/2 టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ ఆప్షనల్ మాత్రమేనండి. ఇది నాకు కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేశానమాట. చూడండి ఈ కన్సిస్టెంట్లో ఉంటే చాలు. ఇప్పుడు ఇందులో ఈనో యాడ్ చేద్దామండి. నా దగ్గర ఈ ఆరెంజ్ ఫ్లేవర్ ఉంది, అందుకని ఇది యాడ్ చేస్తున్నాను. ఏదైనా సరే అంటే గ్రీన్ ప్యాకెట్లో వస్తుంది కదా, అదైనా సరే 1 ప్యాకెట్ యాడ్ చేయండి. 1 కప్పు ఉప్మా రవ్వకి 1 ప్యాకెట్ సరిపోతుందండి. ఇది బాగా మిక్స్ చేసుకోండి. ఈనో యాడ్ చేశాక వెంటనే స్టీమ్ చేసేయాలండి, ఉంచకూడదనమాట. సో మీరు వెంటనే స్టీమ్ చేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే ఈనో యాడ్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకోండి. కొంచెం అంచు ఎత్తుగా ఉండి వెడల్పుగా ఉండే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోండి. మనం భోంచేస్తాం కదా, ఇదిగోండి ఇలా అయినా సరే. ఇలాంటివి నేను 2 ప్లేట్స్ తీసుకున్నానండి. వీటిల్లో ఆయిల్ అప్లై చేసి కొంచెం మనం ఇడ్లీకి ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ అప్లై చేశాను. ఆ తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఈ ఉప్మా రవ్వ పిండి ఉంది కదా, ఈ మిక్స్చర్ని దీంట్లో వేసేసేయండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా ఒక 3 స్పూన్లు అలా, కొంచెం మరి నిండుగా వేయకుండా ప్లేస్ ఉంచండి. నాకు ఈ 2 ప్లేట్స్కి వచ్చిందండి. ఈ కప్పు రవ్వ అనేది కరెక్ట్గా 2 ప్లేట్స్ వచ్చిందనమాట. ఒకవేళ మీకు ఇలా వేసుకోవటం ఇబ్బందిగా అనిపిస్తే, లేకపోతే ఇలా వేసుకోవటం రాదు అని అనిపిస్తే గనక మనం ఇడ్లీ ఎలా అయితే వండుకుంటామో సేమ్ అదే పద్ధతిలో ఈ పిండిని ఇడ్లీలా కూడా వండుకోవచ్చండి. ఇడ్లీ ప్లేట్స్లో ఆయిల్ పూసేసి ఈ పిండిని దాంట్లో ఇడ్లీలా వేసుకొని అలా కూడా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా నచ్చితే అలా స్టీమ్ చేసుకోండి. ఇలా ప్లేట్స్లో వేసిన తర్వాత పైన కొంచెం కలర్ఫుల్గా బాగా కనిపించడం కోసం అండ్ కొంచెం నోటికి రుచిగా ఉండటం కోసం లైట్గా పెప్పర్ పౌడరు, అలాగే కొంచెం కారపొడి కూడా చల్లానండి. మీకు నచ్చితే చల్లుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం స్టీమ్కి రెడీగా పెట్టుకున్నాం కదా, చూడండి బాయిల్ వచ్చేసింది ఈ వాటర్. ఇప్పుడు ఇందులో ఈ ప్లేట్ని పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ స్టీమ్ చేసుకోండి.
చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఇలా స్పూన్ పెట్టి చూస్తున్నాను. టూత్ పిక్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా ఒక చాకు అయినా పెట్టచ్చు. ఆ స్పూన్కి ఎలాంటి పిండి అంటకపోతే ఇంకా ఇవి ఉడికినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్లేట్స్ తీసి కింద పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయల చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసేయండి. ఢోక్లాకి పైన తాలింపు పెడతారండి టేస్ట్ కోసం, ఆ తాలింపు అనమాట. ఆ తాలింపుని తీసుకొచ్చి వీటి మీద ఇలా వేసేసి ఈ ఢోక్లా మీద వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసేయండి. మీకు ఇలా తాలింపు పెట్టడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత అదే పాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో 1 టీ స్పూన్ మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసి తాలింపు పెట్టేసుకొని మనం మిక్సీ వేసి పట్టుకున్నాం కదా పల్లీ చట్నీ, దాన్ని ఇందులో వేసేసేయండి. ఈ చట్నీని మీకు నచ్చినట్టు ఎంత పలుచగా కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. చూడండి ఈ ఢోక్లా కూడా బాగా చల్లారింది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేస్తున్నాయో, కింద అస్సలు అంటకుండా. అలాగే ఇవి చూడండి ఎలా ఉన్నాయో, బాగా మెత్తగా సాఫ్ట్గా ఎంత స్పాంజ్ లాగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం చేసుకున్న ఈ పల్లీ చట్నీలో ఇది యాడ్ చేసి తింటుంటే సేమ్ మనకి కొంచెం ఇడ్లీ తిన్నట్టే ఉంటుందండి. దాదాపుగా ఇడ్లీ టేస్ట్గానే అనిపిస్తుంది అనమాట. కానీ మనం ఎలాంటి పిండి రుబ్బకుండా, ఎలాంటి ప్రాసెస్ చేయకుండా చాలా ఈజీ వేలో ఇది చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.